Hey, hi guys, welcome back to our channel Code with Kishore. అండ్ మనం ఈ వీడియోలో టెక్ మహేంద్ర ఇంటర్వ్యూ సెకండ్ రౌండ్ కోడింగ్ ఛాలెంజ్ అనమాట. అందులో ఏ క్వశ్చన్ లైక్ పాస్ట్లో ఏ క్వశ్చన్స్ అడిగినారో చూద్దాం రండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమరా అంటే యా ఫస్ట్ క్వశ్చన్ ఏమరా అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు రిటర్న్ ద డిఫరెన్స్ బిట్వీన్ కౌంట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్ అనమాట. అంటే వాడు ఒక అరే ఇచ్చేస్తాడు. ఇది సైజ్ అనమాట. అరే సైజ్ 8 అనేది అరే సైజు అండ్ ఇక్కడ 8 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇందులో ఆడ్ ఎన్ని ఈవెన్ అని ఫస్ట్ మనం కౌంట్ చేసుకోవాలి. లైక్ 1 2 3 4 5 5 ఆడ్ ఉంది, 5 ఈవెన్ ఉంది అండ్ 3 ఆడ్ ఉంది అనమాట. సో ఇక్కడ వాడు ఫస్ట్ ఏం చెప్తున్నాడు అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్. సో ఫస్ట్ మనం ఆడ్ తీసుకోవాలన్నమాట. లైక్ ఆడ్ ఎన్ని ఉంది, 3 ఉంది. 3 - 5 ఈక్వల్ టు -2 అనమాట. సో దిస్ ఇస్ ద అవుట్పుట్. అంతే. ఇప్పుడు మనం కౌంట్ చేసి అవుట్పుట్ని రాయడం అంతే. ఒకవేళ మీకు ప్రోగ్రామ్ తెలియకపోతే లెట్స్ ఎక్స్ప్లెయిన్. ఈవెన్ అనేసి ఒక క్లాస్ తీసుకుంటా, ఇందులో మెయిన్ మెథడ్ రాసుకొని ఫస్ట్ ఒక అరే డిక్లేర్ చేసుకుందాం. ఇంట్ ఆర్ఆర్ ఆఫ్ ఈక్వల్ టు అరేలో ఇవి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ తీసుకున్నా, ఇది ఇన్పుట్గా తీసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నారా అంటే ఫార్ లూప్ తీసుకొని ఇంట్ I equal to 0, I less than ARR dot length. ఐని ఇంక్రిమెంట్ చేస్తా. ఫస్ట్ ఒక్కొక్క వాల్యూగా తీసుకోవాలన్నమాట. లైక్ అరే ఆఫ్ I మోడ్లెస్ 2 ఈక్వల్ టు 0 అంటే ఇవన్నీ ప్లస్ ప్లస్ చేస్తాను. ఇప్పుడు నాకు -2 రావాలన్నమాట మనకి అవుట్పుట్. ఇక్కడ -2 వచ్చింది. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. ఈ క్వశ్చన్ కి ఇదే అనమాట ప్రోగ్రామ్. ఫస్ట్ ఒక అరే తీసుకున్నా, తర్వాత ఈవెన్ అండ్ ఆడ్ అనేసి 2 వేరియబుల్స్ తీసుకున్నా, దాన్ని ఫస్ట్ 0 చేసుకున్నా, తర్వాత ఒక లూప్ తీసుకొని ఈ అరేని ఒక్కొక్క వాల్యూగా తీసుకుంటాను, చెక్ చేస్తాను. ఫస్ట్ 10 తీసుకుంటా, 10 తీసుకొని ఈవెనా లేదా చెక్ చేస్తాను. ఒకవేళ ఈవెన్ అంటే లోపలికి వెళ్ళి ఈవెన్ని ప్లస్ ప్లస్ చేస్తాను. అంటే ఫస్ట్ ఈవెన్లో 0 ఉంటుంది కదా, ఈవెన్ ఉంటే 0 + 1 అవుతుంది అనమాట. సో అలా ప్లస్ చేసుకుంటూ వెళ్తాను. ఒకవేళ ఈవెన్ లేకపోతే నాకు ఆడ్ చేయమంటాను అనమాట. అంటే ఫస్ట్ ఆడ్లో 0 ఉంటుంది కదా, సెకండ్ 0 + 1 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ టైం ఒకవేళ ఆడ్ వాల్యూ వస్తే తర్వాత 1 ఉంటుంది కదా, తర్వాత 1 + 1. నెక్స్ట్ టైం ఆడ్ వస్తే 2 + 1. ఒక్కొక్క వాల్యూని పెంచుకుంటూ పోతాను అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఫైనల్గా మనకి ఇప్పుడు ఆడ్ని మైనస్ ఈవెన్. సో ఆడ్ని మైనస్ ఈవెన్ చేస్తే మనకు డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట. సో -2 వస్తుంది. వాడు ఇచ్చిన ఇన్పుట్కి మనకు -2 అవుట్పుట్ వచ్చింది అనమాట. రైట్ ఏ ప్రోగ్రామ్. ఫస్ట్ ఇన్పుట్ 7 తీసుకున్నారు, అరే సైజు, తర్వాత అరే, తర్వాత ఒక పొజిషన్ అనమాట. అలానే మనం ఇంట్ n = 7 తీసుకుందాం. తర్వాత ఇంట్ అరే ఒకటి తీసుకుందాం ఈక్వల్ టు ఓకే, తర్వాత పొజిషన్ 5. సో ఇప్పుడు వాడు సమ్ అడిగినాడు కాబట్టి సమ్కి ఒక వేరియబుల్ తీసుకుందాం. సమ్ = 0 తీసుకొని నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఫార్ లూప్ తీసుకొని ఇండెక్స్లో వాడు ఇక్కడ 5th పొజిషన్ మనం చెక్ చేయాలన్నమాట. 5th పొజిషన్ని 13ని మైనస్ చేయాలి, తర్వాత నెక్స్ట్ పొజిషన్ని దాని ముందు పొజిషన్ని మైనస్ చేయాలన్నమాట.
సో పొజిషన్ -1 అంటే ఫస్ట్ 13 తీసుకొని 13 టు -26. సో I less than array dot length -1. నెక్స్ట్ టైంలో చేస్తామంటే ఐని ఇంక్రిమెంట్ చేస్తాం అనమాట. ఓకే, లోపలికి వెళ్ళి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఈ సమ్లోనే మనం యాడ్ చేయాలి కదా, మైనస్ చేసిన వాల్యూ ఇక్కడ మైనస్ చేసి తర్వాత సమ్లో యాడ్ చేయాలి. సో ఇప్పుడు మైనస్ చేయడానికి ఏమో చేయాలంటే వాడు అబ్సల్యూట్ వాల్యూ కనుక్కోమన్నాడు ఇక్కడ మనకి. సి సమ్ ఆఫ్ అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ అంటే అబ్సల్యూట్ కి మనం మ్యాథ్ ఫంక్షన్ వాడాలి. మ్యాథ్ డాట్ అబ్సల్యూట్ ఆఫ్ array of I minus array of I plus 1. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే అరే ఆఫ్ ఐలో ఏముంటుందిరా అంటే ఫస్ట్ 13 ఉంటుంది అనమాట. 13 - 26 అంటే మనకు ఇక్కడ ఏం వాల్యూ రిటర్న్ చేస్తుందిరా అంటే ఫస్ట్ టైం లూప్ రన్ అయినప్పుడు 13 - 26 ఎంతరా అంటే 13 అనమాట. 13 రిటర్న్ చేస్తా ఉంది. నెక్స్ట్ రెండోసారి రన్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఈ 13 వచ్చి సమ్లో స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రెండోసారి లూప్ రన్ అయినప్పుడు ఏం జరుగుతుందిరా అంటే అరే ఆఫ్ ఐ ప్లస్ ప్లస్ అవుతుంది కదా, ఇక్కడ ఐ వచ్చి ప్లస్ చేస్తున్నాం అంటే అప్పుడు ఐలో ఏముంది, ఇప్పుడు ఫస్ట్ 4th పొజిషన్ ఉంది అనమాట. నెక్స్ట్ 26 వస్తుంది. 26 మైనస్ అరే ఆఫ్ ఐ ప్లస్ 1 అంటే 26 - 4. ఐ ప్లస్ 1 అంటే ఏంది ఇక్కడ అంటే ఇప్పుడు ఐలో ఏముంది, ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఐలో 4th పొజిషన్ అంటే ఎంత 13ని ఇక్కడ 13 ఉంటుంది అనమాట. నెక్స్ట్ దాన్ని 26 ఇప్పుడు ఏం ఐలో ఏముంటుంది అంటే 26 ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే 26 మైనస్ అరే ఆఫ్ ఐ ప్లస్ 1లో ఏం రాఉంది, నెక్స్ట్ పొజిషన్లో ఏం రాఉంది అంటే 14 అనమాట. ఇది టోటల్గా ఏం రిటర్న్ చేస్తుందిరా అంటే 12 రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఈ 12 కూడా మనకి యాడ్ అయిపోతుంది అనమాట సమ్లో. సో ఫైనల్ వాల్యూ సమ్లో ఏముంటుంది 13 + 12 = 25 ఉంటుంది అనమాట. సేమ్ చిన్న లాజిక్ అంతే. ఇప్పుడు నేను సమ్ని ప్రింట్ చేస్తే సమ్ నాకు 25 వచ్చి రిటర్న్ అయింది. సమ్ ఈస్ ప్లస్ నాకు ఇప్పుడు 25 అనేది రిటర్న్ అయింది అనమాట. సమ్ ఈస్ 25. The output will be 25. Write a program to find the difference between element of odd index and even index అనమాట. అంటే you are expected to write a code of find difference. ఇందులో కూడా డిఫరెన్సే వాడు అడిగింది. ఫస్ట్ ఒక అరే తీసుకున్నాడు, తర్వాత ఒక అరే సైజ్ తీసుకున్నాడు, తర్వాత అరే తీసుకున్నాడు. ఎక్స్ప్లెనేషన్ ఏముందిరా అంటే సమ్ ఆఫ్ ఎలిమెంట్ ఇండెక్స్ ఫస్ట్ ఆడ్ ఇండెక్స్ ని ప్లస్ చేయాలి, ఈవెన్ ఇండెక్స్ ని ప్లస్ చేస్తారనమాట. ఒక సమ్ వస్తుంది. తర్వాత ఆడ్ ఇండెక్స్ ని ప్లస్ చేస్తున్నాడు, దానికి ఒక సమ్ వచ్చింది అనమాట. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే అంటే 160 - 120 చేస్తే మనకు 40 అనేసి వచ్చింది అనమాట. ఇది మనకు అవుట్పుట్ గా వాడు ప్రింట్ చేసినాడు. క్లాస్ తీసుకుందాం. సమ్ మెయిన్ మెథడ్, తర్వాత నెక్స్ట్ ఒక అరే తీసుకున్నాడు అనమాట.
ఫస్ట్ ఇండెక్స్ని 0 చేసుకుంటాం, అంటే ఫస్ట్ వాల్యూ నుండి చెక్ చేస్తూ పోతాం అనమాట. ఒక సమ్ అనేసి ఒక వేరియబుల్ తీసుకుందాం. ఏంటి సమ్ ఈక్వల్ టు 0, హాట్ ఈక్వల్ టు 0, ఈవెన్ ఈక్వల్ టు 0. ఇఫ్ ఆఫ్ 5 మోడ్యులస్ 2 ఈక్వల్ టు 0 అంటే అది నాకు ఈవెన్ ఇండెక్స్ కదా. సో array of I even equal to even plus array of I, else odd equal to odd plus array of I. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈవెంట్ లో మొత్తం ఈవెంట్ సమ్ వచ్చి నాకు స్టోర్ అయిపోతుంది, ఆడ్ లో ఆడ్ సమ్ స్టోర్ అయిపోతుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, మైనస్ చేయాలన్నమాట. ఫైనల్ గా మనం వాడు అడిగింది ఏంది, సమ్ ని మైనస్ చేయమన్నాడు. సో ఇప్పుడు నాకు 40 వచ్చింది అనమాట. సి వాడు అవుట్పుట్ మనకి 40, మనకి 40 వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఈవెన్ ఇండెక్స్ ఆడ్ ఇండెక్స్ అని చెక్ చేస్తాం. ఒకవేళ ఈవెన్ ఇండెక్స్ ఉంటే ఈవెన్ లో స్టోర్ చేస్తాను, ఆడ్ ఇండెక్స్ ఉంటే ఆడ్ లో స్టోర్ చేస్తాం అనమాట, సమ్ చేసి.